అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రజలపై వేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన చేస్తున్నాయి వామపక్ష పార్టీలతో పాటు. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ ఛార్జీల పైన అభిప్రాయ సేకరణ కోసము ప్రత్యేకంగా ఒక బృందం ఇక్కడ రావడం జరిగింది. అయితే విద్యుత్ ఆఫీస్ బయట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు. సార్ చెప్పండి, ఈరోజు మీ ఆందోళన కారణం ఏంటి? ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అట్లాగే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ఆదాంతో సోలార్ ఒప్పందాలు కూడా రద్దు చేయాలని చెప్పి ప్రజలపై పడుతున్నటువంటి అన్ని రకాల విద్యుత్ భారాలను వెంటనే తగ్గించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం, ఐఎఫ్టియు, పీడిఎస్యుగా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏపీఆర్సీకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెంచేటటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అది పేద ప్రజలకి చాలా పెనుభారంగా ఉన్నటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థకి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 7వ తారీఖు నుంచి ప్రజా హీరింగ్ పేరిట ఏదైతే సమావేశాలు నిర్వహిస్తున్నదో అది నామమాత్రమైనటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో, దేశంలోన మెజార్టీ ప్రజల మీద పెనుభారం మోపేటువంటి పద్ధతులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచుతూ ఉంది. ఏదైతే ఇవాళ చిన్నవాడు తక్కువ యూనిట్లు కాల్చేటువంటి వారిని కూడా పరిగణలోకి తీసుకోకుండా మొత్తం మీద తక్కువ ఆడుతున్నటువంటి వాళ్ళ మీద, అట్లనే కార్పొరేటు సంస్థల మీద రెండిటికి ఈక్వల్గా ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉన్నది. దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏదైనా, అది కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రయోజనాలని కాపాడవు, అది కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలని కాపాడుతామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా వీళ్ళ వర్గ స్వభావం ఒక్కటే, వీళ్ళ దోపిడీ ఒక్కటే. కాబట్టి ఖచ్చితంగా అణగారిన వర్గాల ప్రజలు ఖచ్చితంగా ఈరోజు అంటే విద్యుత్ ఛార్జీలు పెంచే ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ప్రభుత్వం, కానీ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఈ జరుగుతుందని ప్రజల అవగాహన కల్పించిందంటారా? రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళు పెట్టినటువంటి విధానాలు అమలు జరుపుతూ ఉన్నారు. ఎప్పుడో కరెంటు కాల్చుకుంటే ఇప్పుడు కరెంటు కాల్చుకునే దానికి పన్నులు మీరు ఛార్జీలు కట్టాలని చెప్పి పెట్టడం. కాబట్టి ట్రూ ఆఫ్ ఛార్జీల విధానాన్నే రద్దు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఎవరి కొరకు? ఉదయం ఒక రకమైన కరెంటు బిల్లు, మధ్యాహ్నం ఒక రకమైన కరెంటు బిల్లు, సాయంత్రం ఒక రకమైన కరెంటు బిల్లు, రాత్రి ఒక రకమైన కరెంటు బిల్లు. ఇదేం పద్ధతి అండి? విచిత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలి. అవినీతి ఒప్పందాలైనటువంటి విద్యుత్ ఒప్పందాలు, అదానితో చేసిన ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసి సమగ్ర విచారణ జరిపించి ప్రజలపైన భారాలు పడకుండా చూడాలి. అట్లాగే మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, అయ్యా రాయలసీమ వెనుక ఉన్న జిల్లా, పరిశ్రమలు లేవు, అతివృష్టి అనావృష్టితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి అయిన ప్రాంతాలకు, వెనుక ఉన్న ప్రాంతాలకు ఒకే రకమైనటువంటి కరెంటు బిల్లు వేయడము న్యాయం కాదు. మా జిల్లాలో 1000 ఎకరాలు తీసుకొని కరెంటు తయారు చేస్తున్నారు, సోలార్ కరెంటు, కానీ మాకు మాత్రం ₹1 కూడా రాయితీ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొత్తం యూజర్ ఛార్జీలు అన్నీ కూడా రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలా, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి చెప్పారు, ఇప్పుడు పెంచడాన్ని ఎట్లా చూడాలి? ఈరోజు చాలా దుర్మార్గమైన పరిస్థితి. గతంలో ఎన్నికలకు పోవడానికంటే ముందు కూటమి ప్రభుత్వం చెప్పింది ఏమంటే, వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన వేసింది, ఇది బాధుడు చేసేటువంటి ప్రభుత్వం, మేము ఇక బాధమని చెప్పేసి అధికారంలోకి వాళ్ళు రావడం అనేటువంటి జరిగింది. ఈరోజు దుర్మార్గం ఏమంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తా ఉన్నారు ₹4.50 చొప్పున మేము తగ్గిస్తామని చెప్పేసి చెప్పారు. రెండో వైపు అధికారులు ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచమని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికే రకరకాల పేరుతో 72,022 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన వేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతోటి ప్రజలకి ఎలాంటి అవగాహన కల్పించకుండానే ఈరోజు దళితులు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లో
300 యూనిట్ల రకంగా ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి మీటర్లు మార్చేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. గంటకు ఒక రకమైనటువంటి రేటును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా దుర్మార్గమైన విధానం ఇది. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి, స్మార్ట్ మీటర్ల పేరుతోటి ప్రజలను దోపిడీ చేసేటువంటి విధానం ఇది. కాబట్టే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే తగ్గించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, కార్మిక వర్గం పైన కావచ్చు, లేకపోతే దళితులకి కొంత సబ్సిడీ ఇచ్చేటువంటిది అలాంటిది ఏమైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందా? అటువంటిది ఏమీ లేదు. కార్మికులకంటూ సపరేటు సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. పైగా కార్మికులకి ఇది అదనంగా భారం అవుతుంది. ఎందుకనంటే వాళ్ళు చాలని వేతనాలతో ఈరోజు పనిచేస్తున్నారు. మొదటి ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులు ఈరోజు ఈ భారాలని భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు పేద ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి భారాలు ఆ రకంగా భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకనే మేము కార్మిక వర్గంగా కూడా దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు పట్టణ ప్రజలు, మరోవైపు పొలిటికల్ పార్టీలు, వామపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ఆ భారాన్ని వేయకూడదనేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ వచ్చినటువంటి కమిటీకి నివేదించబోతున్నారు. భవిష్యత్తులో కానీ ఇప్పుడు పెంచినటువంటి ఈ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జల్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.